అందరికీ నమస్కారం. ఈరోజు మనము భుజించే ముందర పఠించవలసిన శ్లోకాలు తెలుసుకుందాం. ఈ శ్లోకాలు భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినవి. ఈ శ్లోకాల యొక్క సాహిత్యాన్ని నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకము భగవద్గీత 4వ అధ్యాయమైన జ్ఞానయోగములోని 24వ శ్లోకం. అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం. ఈ శ్లోకంలో భోజనాన్ని యజ్ఞ ప్రక్రియతో పోల్చారు. ఈ శ్లోకాన్ని భోజనం చేసే ముందర ప్రార్థనగా పఠిస్తారు. సమస్త సృష్టి బ్రహ్మస్వరూపం. మనం తినే ఆహారం, తినే వ్యక్తి అంతా పరమాత్ముడే అని ఈ శ్లోకం యొక్క భావం. ఇది ఆహారాన్ని పవిత్రమైనదిగా, దైవికమైనదిగా మారుస్తుంది. ఇక 2వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భోజనం చేయడానికి ముందు దేవునికి కృతజ్ఞతగా ఈ శ్లోకాన్ని ప్రార్థనగా పఠిస్తారు. ఈ అహం వైశ్వానరో భూత్వా అనే శ్లోకము 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 14వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, నేనే స్వయముగా వైశ్వానరుడినై జఠరాగ్ని రూపంలో ప్రాణుల శరీరాలను ఆశ్రయిస్తాను. ప్రాణ అపాన వాయువులతో కూడి ఉండి నేను 4 విధములైన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను. ఈ శ్లోకం ద్వారా భగవంతుడే మనం తినే ఆహారాన్ని స్వీకరించి జీర్ణం చేసి మనల్ని పోషిస్తున్నాడని మనకి తెలుస్తోంది. కనుక ఈ శ్లోకాలు పఠించి భుజించుట వలన మనము తీసుకునే ఆహారం పవిత్రమై మనకి శక్తిని చేకూరుస్తుంది. మనము తినే ఆహారాన్ని జీర్ణం చేసి మనకి శక్తిని ప్రసాదించే భగవానునికి ఈ శ్లోకాలు పఠించి భుజించుట ద్వారా మనము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ధన్యవాదములు.